ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఇవాళ కాన్సెప్ట్ ఎంఎఫ్ఎస్ కాన్సెప్ట్. 1 సెకండ్. ఓకే, కాన్సెప్ట్ ఇవాళ ఎంఎఫ్ఎస్ కాన్సెప్ట్, మల్టీఫైల్ సిస్టమ్. మనకు ఈవెన్ లినక్స్లో కూడా ఉంది యూఎఫ్ఎస్ అని చెప్పి, లినక్స్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి. ఇప్పుడు అడోబ్ కూడా కొత్తగా ఒక ఫైల్ సిస్టమ్ తీసుకొచ్చింది, హెచ్డిఎఫ్ఎస్ అని చెప్పి, అడోబ్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఇక్కడ మల్టీఫైల్ సిస్టమ్ కాన్సెప్ట్ని అభినిషోలు ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఫైల్ సిస్టమ్ అంటే ఒక డేటా డైరెక్టరీస్లో, ఓకే, ఒక డైరెక్టరీ ఉంటే ఆ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్, ఆ సబ్ డైరెక్టరీస్లో ఇంకొక డైరెక్టరీస్, సమ్ ఫైల్స్, ఇట్లా అన్నీ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, ప్యారలల్గా అని కాదు, పార్టీషన్ అవ్వాలి డేటా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సి ఫోల్డర్ ఉంది, ఓకే, ఇది రూట్ డైరెక్టరీ అనుకోండి, దీంట్లో ఇవన్నీ చైల్డ్ డైరెక్టరీస్. ఈ డైరెక్టరీ ఓపెన్ చేస్తే సమ్ అదర్ డైరెక్టరీస్, ఇక్కడ ఓపెన్ చేస్తే సమ్ అదర్ డైరెక్టరీస్. ఇలా ఒక ఫైల్ ఒక డైరెక్టరీ ఓపెన్ చేస్తే సబ్ డైరెక్టరీస్, సమ్ ఫైల్స్ ఉండేదాన్ని ఫైల్ సిస్టమ్ అంటారు. కొన్ని డైరెక్టరీస్ని పార్టీషన్గా చేసి ఒక డెస్క్ లాగా మెయింటైన్ చేయడాన్ని ఫైల్ సిస్టమ్ అంటారు. ఇది జనరల్ కాన్సెప్ట్ ఫైల్ సిస్టమ్ అంటే. ఇప్పుడు ఏదైనా ఒక ఫోల్డర్ అనేది ఫైల్ సిస్టమే. ఇప్పుడు సి అనేది రూట్ డైరెక్టరీ అనుకోండి, ఇది ఒక ఫైల్ సిస్టమ్. ఓకే, సేమ్ మల్టీఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ పార్టీషన్ అనే కాన్సెప్ట్ కొత్తగా వస్తుంది మల్టీఫైల్ సిస్టంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిప్ ఫైల్ ఉందనుకోండి, అది చూడడానికి మీకు ఒక ఫైల్ కానీ కనిపిస్తుంది. ఎప్పుడైతే అన్జిప్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగానే. సేమ్ లైక్ ఇక్కడ ఇది సిడి, ఇలాగ ఈ దీంట్లో కూడా దీన్ని మనం దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ సిడి పెట్టి మనం ఫ్లాపీ డిస్క్లో దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్సో ఫైల్ సిస్టమ్ అనమాట. ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి, ఈ కాన్సెప్ట్ని అభినిషోలో ఇంప్లిమెంట్ చేయడానికి సేమ్ కాన్సెప్ట్ని అభినిషోలో ఎలా ఇంప్లిమెంట్ చేశాడంటే మల్టిపుల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాడు, ఇక్కడ డైరెక్టరీలో కొన్ని ఫైల్స్కి జనరేట్ చేస్తారు. ఈ ఫైల్కి ఈ ఫోల్డర్కి లింకప్ చేస్తారు అనమాట. లైక్ ఫిజికల్ ఫైల్, లాజికల్ ఫైల్స్ ఉన్నాయి కదా యూనిక్స్లో మనకు, లింక్ చేసి రెండు ఫోల్డర్స్ సేమ్ ప్యారలల్గా రన్ అవ్వాలి. లింకింగ్ కాన్సెప్ట్ని వాడాడు దీంట్లో. సో ఇక్కడ ఫోల్డర్స్లో ఉండే డేటాని, ఇక్కడ ఫోల్డర్స్లో ఉండే డేటాని రెండు లింకప్ చేసి రెండు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ కావడమే మల్టీఫైల్ సిస్టమ్. సో అది ఎలా లింక్ చేశారు, 1 by 1 మనం చూద్దాం. అసలు మల్టీఫైల్ సిస్టమ్ని ఎలా జనరేట్ చేస్తాం మనం. యూనిక్స్ రియల్ టైంలో అయితే ఈ ఫైల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ మనకు ఇది అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. మల్టిపుల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని అడ్మిన్ టీమ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అంటే మనకు రియల్ టైంలో ఎక్కువగా డెవలప్మెంట్ 4 way ఉంటుంది, 8 way ఉంటుంది, 16 way ఉంటుంది, 32 way వరకు ఉంటుంది. ఓకే, అలాగే సేమ్ డెవలప్మెంట్లో కావచ్చు, క్యూఏలో కావచ్చు, అలాగే నీ ప్రొడక్షన్లో కావచ్చు, సేమ్ ఎన్విరాన్మెంట్స్ జనరేట్ చేసి పెడతారు. ముందుగానే 4 way, 8 way, 16 way, 32 way క్రియేట్ చేసి ఆ పాత్రలు ఇస్తారు. ఎంఎఫ్ఎస్ వే పాత్స్ ఇస్తారు. 4 way పాత్, 8 way పాత్, 16 way పాత్, ఇలా మనకు పాత్స్ ఇస్తారు. వాళ్ళే జనరేట్ చేస్తారు అడ్మిన్ టీం వాళ్ళు. సో మనకి ఇక్కడ స్కోప్ ప్రకారం మనం ఇక్కడ ట్రయల్ వర్షన్లో మనం క్రియేట్ చేద్దాం. మల్టీఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలంటే మనకు ఉండే కమాండ్స్ ఎం కమాండ్స్. మల్టీఫైల్స్ మీద ఆపరేట్ చేసే ప్రతి కమాండ్ ఎం కమాండ్స్. ఓకే, అదే కోపన్ సిస్టమ్ కమాండ్స్ అంటారు. ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి మనం వాడే కమాండ్ m_mkfs. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు మల్టిఫైల్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఏంటి లింకప్ ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, ఎంఎఫ్ఎస్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సిఎన్ఈ ఫోల్డర్లో ఇక్కడ ఏం లేదు, దీంట్లో జస్ట్ ఎంటీ. ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఎంఎఫ్ఎస్ డేటా అని చెప్పి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, 2 ఫోల్డర్స్ని క్రియేట్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ కానీ క్రియేట్ చేసిన ఫైలు, ఓకే, దీనికి లింకేజ్ ఇస్తున్నాను. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసి దీనికి లింక్ ఇస్తున్నాను. ఓకే, దీన్ని ఏమంటారంటే మల్టీ డైరెక్టరీ అంటారు, లేకుంటే కంట్రోల్ డైరెక్టరీ అంటారు. ఈ కంట్రోల్ డైరెక్టరీ క్రియేట్ చేసే ఫైల్ కంట్రోల్ ఫైల్ అంటారు. ఓకే, ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేసి వీటి మీద ఇక్కడ ఉండే ఫైల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్. ఓకే, ఈ కంట్రోల్ అనే ఫైల్ ఏముంటాయంటే ఓన్లీ ఇక్కడ ఉండే ఫైల్ పాత్రలు మాత్రమే ఉంటాయి, డేటా ఏమి ఉండదు. అవన్నీ మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. దీన్ని కంట్రోల్ డైరెక్టరీ అంటారు, దీన్ని డేటా డైరెక్టరీ అంటారు. ఇక్కడ ఉండే ఫైల్స్లో ఓన్లీ డేటా ఉంటుంది,
ఇక్కడ ఉండే ఫైల్స్లో ఓన్లీ కంట్రోల్ ఫైలు ఈ ఈ ఫైల్స్ యొక్క పాత్రలు ఉంటాయి అంతే, డేటా ఉండదు దీంట్లో. ఓకే, సో 1 by 1 చూద్దాం మనం. ఏంటి కంట్రోల్ డైరెక్టరీ అంటే ఏంటి, కంట్రోల్ ఫైల్ అంటే ఏంటి? కంట్రోల్ డైరెక్టరీ అన్నా మల్టీ డైరెక్టరీ అన్నా ఒకటే, అంటే నీ మల్టీఫైల్ డైరెక్టరీ అని చెప్పి. ఇవి డేటా డైరెక్టరీస్. ఓకే, రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను నేను. 1 by 1 మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ ఎం కమాండ్స్ మొత్తం మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఎం కమాండ్స్ మనం రియల్ టైంలో ఎక్కువ ఏం వాడతాం, ఏ కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఒకసారి మనం ఫస్ట్ మల్టిఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను కదా, ఇది కమాండ్. ఓకే, సో ఆ కమాండ్ ఇది. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే m_mkfs. ఎంకేఎఫ్ఎస్ అంటే మేక్ ఫైల్ సిస్టమ్, ఇది సింటాక్స్. నీ డేటా డైరెక్టరీ పాత్, ఇది డేటా డైరెక్టరీ. అంటే ఇక్కడ క్రియేట్ చేస్తున్నావు ఒక డేటా డైరెక్టరీని. ఇవన్నీ కంట్రోల్ డైరెక్టరీ, ఇవన్నీ ఇది కంట్రోల్ డైరెక్టరీ, ఇది డేటా డైరెక్టరీ పాత్స్. ఇవన్నీ వన్స్ మీకు క్రియేట్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ డేటా డైరెక్టరీస్. ఇదొక డైరెక్టరీ, ఇదొక డైరెక్టరీ, ఇదొక డైరెక్టరీ. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని 4 క్రియేట్ చేస్తున్నాం మనం, 4 క్రియేట్ చేస్తున్నాం. సో మొత్తం ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి, ఎన్ని డేటా పార్టీషన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో మొత్తం 4 డేటా పార్టీషన్స్. ఓకే, 4 డేటా పాత్లు, ఒకటి కంట్రోల్ డైరెక్టరీ పాత్. అంటే ఇవి చూడడానికి ఇట్లా మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. వన్స్ నేను ఈ కమాండ్ నేను ఫైర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఈ కమాండ్ ఉపయోగించి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ జీడీలోకి వెళ్ళేసి ఓకే F8 ఎంటర్ చేయండి. ఇక్కడ మనం కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మల్టిఫైల్ సిస్టమ్ కమాండ్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆ కమాండ్ మొత్తాన్ని పేస్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ఇప్పుడు కమాండ్లో ఏం చెప్తున్నాను, ఎంఎఫ్ఎస్ అనే డేటా డైరెక్టరీ తీసుకున్నాను. ఇక్కడ 4 జనరేట్ చేస్తున్నాను, నథింగ్, ఇంకేం లేదు. 4 ఫైల్ని జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది కంట్రోల్ డైరెక్టరీ అని చెప్పాను. మీకు ఒకసారి జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓకే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డన్ అని వస్తే మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే, డన్ అని వచ్చింది. సో నీ మల్టిఫైల్ సిస్టమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ సి ఫోల్డర్లోకి వెళ్ళి టచ్ చేయండి. నేను ఇంతకుముందు ఎంఎఫ్ఎస్ డేటా అని చెప్పి 2 ఫోల్డర్ క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎంటీ ఫోల్డర్స్, ఇప్పుడు నేను రన్ చేసిన తర్వాత కమాండ్ ఆటోమేటిక్గా చూడండి ఎంఎఫ్ఎస్లో ఎంఎఫ్ఎస్ 4 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, దాంతోపాటు డాట్ వర్క్ డైరెక్టరీ, ఇది టెంపరీ మెమరీ లాగా ఒక డాట్ వర్క్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇది నీ కంట్రోల్ ఫైల్. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, కంట్రోల్ ఫైల్ డేటా ఫైల్స్ ఉంటాయని చెప్పి. సేమ్ అలాగే ఈ ఎంఎఫ్ఎస్ డేటాలో కూడా 4 డేట్స్ క్రియేట్ అయినాయి. 1 ఓకే 2 3 4. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎంఎఫ్ఎస్ అనే డైరెక్టరీలో, ఈ డైరెక్టరీలో ఎప్పుడైతే నువ్వు ఒక ఫైల్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఫైల్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా దీని రిఫ్లెక్షన్ అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఏమున్నాయి, ఓన్లీ పాత్లు ఉన్నాయి. ఇది కంట్రోల్ ఫైల్ అని చెప్పాను. దీంట్లో ఓన్లీ డేటా డైరెక్ట్స్ పాత్ మాత్రమే ఉంటాయి. ఈ కంట్రోల్ ఫైల్లో నీ డేటా డైరెక్ట్స్ పాత్ మాత్రమే ఉంటాయి. నీ డేటా డైరెక్ట్స్ అంటే ఏంటి, అక్కడ ఆల్రెడీ చూపించాను కదా మీకు, ఇది డేటా డైరెక్టరీ. సో దీంట్లో డేటా ఉంటుంది, ఫైల్లో డేటా ఉంటుంది. ఇవి ఎలా జనరేట్ అవుతాయో చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి శాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది సీరియల్ ఫైలు. నేను పార్టీషన్ చేయడానికి ఏ కాంపోనెంట్ అయినా వాడచ్చు. మల్టిపుల్ సిస్టంలో నువ్వు ప్యారల్గా నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ ఒక్క కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్టీషన్ బై కీ తీసుకున్నాను. ఓకే, ఇది నీ సీరియల్ ఫైలు, దీనికి పార్టీషన్ బై కీకి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, అవుట్పుట్ ఫైల్ తీసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి, పార్టీషన్ బై కీలో ఆటోమేటిక్గా ఇక్కడ కీ వచ్చింది, ఆ కీ తీసుకుంటున్నాను.
ఓకే, అప్లై. సో ఇక్కడ ఈ సింబల్ ఇలా వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫ్లో అనేది మారిపోయింది మీకు. పార్టిషన్ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ వాడినా కానీ ఫ్లో అనేది ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. దాన్ని ఏమంటారంటే ప్యాన్ అవుట్ అంటారు. ప్యాన్ అవుట్ అంటే ఏంటంటే ఒక సింగిల్ డేటాని, ఓకే, సింగిల్ ఫ్లోని మల్టిపుల్ పార్టిషన్ డేటా మల్టిపుల్ వేలో నువ్వు జనరేట్ చేస్తావని చెప్పి, అంటే 1 to many కాన్సెప్ట్ ఇది ప్యాన్ అవుట్ అంటే. సింగిల్ డేటాని మల్టిపుల్ వేలో పార్టిషన్ చేసి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అని ప్యాన్ అవుట్ అంటే. ఓకే, సో ఈ ఫ్లోస్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ డీమెయిల్ ఆల్రెడీ సేమ్ డీమెయిల్ ఇచ్చావు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నీ మల్టీఫైల్ పాత్ ఇవ్వాలి. మల్టీఫైల్ అంటే ఏంటిది? నీ మల్టీ డైరెక్ట్ ఏం చెప్పాను నేను? CMFS అని చెప్పాను. ఇది మల్టీఫైల్. ఓకే, ఇది నీ మల్టీఫైల్ పాత్. ఈ పాత్ను ఇక్కడ ఇచ్చి, ఓకే, ఇది మల్టీ డైరెక్టరీ అన్నా కంట్రోల్ డైరెక్టరీ అన్నా అంతా ఒకటే. ఈ పాత్లో నువ్వు ఒక ఫైల్ కానీ జనరేట్ చేసావంటే, ఒక ఫైల్ శాంపిల్ ఫైల్ జనరేట్ చేస్తున్నావు అంటే sample.dat అని చెప్పి ఒక ఫైల్ జనరేట్ చేస్తున్నాం. అప్లై, ఓకే కొట్టా. ఇంతకుముందు అంతా ఇక్కడ ఇవ్వలేదు నేను, నార్మల్ డైరెక్టరీ ఇచ్చేవాడిని. ఇప్పుడు చూడండి, MFS 4-way డైరెక్టరీ ఇస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాత్ మారింది ఇక్కడ. ఓకే, ఈ MFS 4-wayలో ఏమున్నాయి? ఇక్కడ నీ కంట్రోల్ ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ ఈ కంట్రోల్ ఫైల్ వదిలేయండి. ఇప్పుడు ఈ పాత్రలో ప్రస్తుతానికి ఏ ఫైల్స్ క్రియేట్ చేయట్లేదు. నేను ఒక కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. నా ఫైల్ వచ్చేసి sample.dat. ఇప్పుడు ఓకే కొట్టి ఒకసారి గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే మీకు థియరిటికల్గా చెప్పిన దానికంటే కూడా లైవ్లో ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తే అర్థం అవుద్ది. సో ఇలా కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేస్తాం, అవన్నీ చూపిస్తాను మీకు. చూడండి, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పైన ఇక్కడ 1 వస్తుంది, అంటే సీరియల్ వేలో రన్ అవుతుంది ఈ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ కూడా 1. ఇక్కడ చూడండి 4 వచ్చింది చూడండి, అంటే ఇది మల్టీ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా sample.dat అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ ఉంటుంది. ఇది ఓన్లీ కంట్రోల్ ఫైల్, అంటే నీ డేటాని కంట్రోల్ చేయడం మాత్రమే. దీంట్లో ఓపెన్ చేస్తే డేటా ఏముండదు, ఓన్లీ కంట్రోల్ డేటా పార్టిషన్ పాత్రలు మాత్రమే ఉంటాయి. అంటే ఇది ఏం చేసిందంటే 4-way 0లో ఒక sample.dat అని, 4-wayలో 1లో ఒకదాన్ని, ఇట్లా 4 ఫైల్స్ క్రియేట్ చేసింది. మీరు ఇప్పుడు ఈ లొకేషన్లోకి వెళ్ళి చూద్దాం. MFS డేటా, MFS 0లో చూడండి, ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, ఇంతకుముందు M2 ఉంది, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఈ ఫోల్డర్లో కూడా ఫైల్. వీటన్నిటిని ఏంటంటే డేటా ఫైల్స్ అంటారు. ఈ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్నిటిని డేటా ఫైల్స్ అంటారు. ఇవన్నీ మల్టీ డైరెక్టరీ, మల్టీ ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్. దీంట్లో ఉండే ఇది ఈ ఫైల్ ఆపరేట్ చేసింది ఇప్పటి వరకు. సో ఇక్కడ నేను ఫైల్ క్రియేట్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. దానికి లింక్ అనమాట. లింక్ చేసి ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను జాబ్స్ని. నా మల్టీ డైరెక్టరీలో నేను ఫైల్ క్రియేట్ చేస్తే నా డేటా డైరెక్టరీస్లో నా ఫైల్స్ క్రియేట్ అయిపోవాలి, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అలా తర్వాత ఈ రెండు ఫోల్డర్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, సో ఇవన్నీ మీరు డోంట్ వరీ, అక్కడ రియల్ టైంలో మీకు ఇవన్నీ మల్టిఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక 4-way క్రియేట్ చేశాను M_MK ఉపయోగించి. ఇంతకుముందు మీకు 4-way మల్టిఫైల్ జనరేట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు సింపుల్గా క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేశారు, సింపుల్గా ఈ పాత్ వాడుకున్నారు MFS 4-way అని చెప్పి. రియల్ టైంలో కూడా మీకు ఏముంటుందంటే 4-way, 8-way, 16-way, 32-way ఉంది కదా, సేమ్ అలాగే Shift AI MFS 4-way అని ఉంటుంది. ఇలా సెట్ చేసి పెడుతుంటారు, ముందుగానే సెట్ చేసి పెడతారు మీకు, అంటే వాళ్ళు క్రియేట్ చేసి. దీని పాత్ ఏంటి, MFS 4-way పాత్ ఏంటి, మేము ఆల్రెడీ ఇచ్చాను కదా, ఇది పాత్. మనకి ఇక్కడ రియల్ టైంలో వేరే ఉంటుంది పాత్. ఓకే, ఇది 4-way. జస్ట్ నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఇది యూజ్ చేసుకుంటావు, ఈ పారామీటర్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఇలా ఇస్తావు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 4-way పాత్ వస్తుంది. ఈ 4-way పాత్లో నీ ఫైల్ నువ్వు జనరేట్ చేస్తున్నావు. ఇదేం ఫైల్, ఇది మల్టీ ఫైల్, అంటే కంట్రోల్ ఫైల్. ఈ ఫైల్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా నీ డేటా డైరీస్ ఏదైతే ఉందో ఇది డేటా డైరీస్. ఈ డేటా డైరీస్లో నీ డేటా ఫైల్ నీ ఫైల్ డేటా క్రియేట్ అవుతుంది. దీంట్లో ఉంటుంది నీ ఒరిజినల్ డేటా ఉంటుంది చూడండి. ఓకే, కంట్రోల్ ఫైల్లో ఓన్లీ ఈ డేటా ఫైల్ యొక్క పాతులు ఉంటాయి. ఇప్పుడు ఈ డేటా ఫైల్ ఉంది, దాని పాతు. అలాగే ఇక్కడ ఒక డేటా ఫైల్ ఉంది, దీని పాతు.
ఆ పాతులు మాత్రమే ఉంటాయి కంట్రోల్ ఫైల్లో. కానీ ఈ డేటా ఫైల్లో ఒరిజినల్ డేటా ఉంటుంది. ఈ ఒరిజినల్ డేటా ఎలా వచ్చింది నీకు? ఇక్కడ జనరేట్ అయింది, ఇక్కడ అవుట్పుట్లో. ఇక్కడ నీకు 16 రికార్డ్స్ చూపిస్తుంది. ఓకే, కానీ ఇది 4 వేలో రన్ అయింది ఈ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ అనేది 1 సెకండ్, నేను పాత్ చేంజ్ చేశాను. ఇక్కడ పాత్ ఏ ఓకే కరెక్ట్గా ఉంది. ఇంకోసారి 1 మోర్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇది 4-వే మల్టీఫైల్ ఇప్పుడు. సో నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూస్తే యూ డేటా, ఇంతకుముందు మనం ఇక్కడ యూ డేటా అని కొడితే మొత్తం వచ్చేది ఇక్కడ 1 to n అని. ఇంతకుముందు ఆల్ చూసేవాళ్ళం మనం, ఇప్పుడు అలా కాదు. నేను పార్టిషన్ వైజ్ చూడాలనుకుంటున్నా. అంటే పార్టిషన్ 0లో ఎంత డేటా ఉంది చూడండి. అంటే ఇది 4-వే పార్టిషన్ కదా, సో పార్టిషన్ లాగా తీసుకుంటుంది డేటాని. 16 రికార్డ్స్ స్ప్లిట్ అయిపోయింది 4 పార్టిషన్గా. ఓకే, ఈ ఫైల్ ఎంత వచ్చింది? 3435349 ఇలా వచ్చింది. ఇది పార్టిషన్ 0 అంటే ఈ డైరెక్టరీ MFS 4-way 0. దీంట్లో డేటా ఓపెన్ చేయండి, చూడండి 3435349. అంటే నీ డేటా అనేది స్ప్లిట్ అవుతుంది పార్టిషన్గా. నిన్న మనం చూపించిన గ్రాఫ్లో నిన్న మీకు పార్టిషన్ బై కీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. అప్పుడు ఎలా ఉంది మీకు పార్టిషన్ బై కీ కాంపోనెంట్ వర్క్ చేసినప్పుడు? అది డిఫరెంట్ ఫంక్షనాలిటీ. అంటే ఎలా ఉంటుంది? నీకు నేను ఎలా ఉన్నింది అంటే ఏంటి, నా పార్టిషన్ బై కాంపోనెంట్ 4గా స్ప్లిట్ చేస్తుంది. ఇప్పుడు 16 రికార్డ్స్ వస్తున్నాయి కానీ చూడండి, ఇప్పుడు ఈ గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెండు సేమే కదా, ఇక్కడ 4 పార్టిషన్స్. ఓకే, 4 ఫైల్స్ జనరేట్ చేస్తున్నాం, కానీ ఇది సీరియల్ వే అంటే 111 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోంచి 16 రికార్డ్స్ వస్తున్నాయి. 16 రికార్డ్స్ ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి ఒకసారి డేటా. చూడండి, ఇక్కడ 7 రికార్డ్స్ వచ్చాయి, ఇక్కడ 3 రికార్డ్స్, ఇక్కడ 5 రికార్డ్స్, 1 రికార్డు, ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఈ పార్టిషన్ బై కీ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మీకు నిన్న నేను ఎస్టర్డే క్లాస్లో చెప్పాను కదా. సో యాష్ కోడ్ కీ అల్గారిథం ప్రకారం ఇక్కడ 7 రికార్డు, ఇక్కడ 3 రికార్డ్స్ వచ్చింది. సేమ్ మల్టీఫైల్స్లో కూడా అంతే. నేను 4-వే జనరేట్ చేస్తున్నాను. అంటే ఇండైరెక్ట్గా నీకు ఫిజికల్గా ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నట్టు లెక్క ఇంటర్నల్గా. దాన్నే పార్టిషన్ అంటారు. ఒక ఫైల్ ఒక పార్టిషన్. ఇప్పుడు 0 ఫైల్లో నేను 0 పార్టిషన్ ఓపెన్ చేస్తే డేటా ఏమొచ్చింది నాకు? 7 రికార్డ్స్ వచ్చాయి. అలాగే సెకండ్ పార్టిషన్లో డేటా ఓపెన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 3 రికార్డ్స్ వచ్చాయి. 3 కరెక్టే కదా, తర్వాత 5 రావాలి. సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్లో MFS ఇది థర్డ్ ఫైల్. ఈ థర్డ్ ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్. సేమ్ జనరేట్ అయింది, కాకుండా ఇంటర్నల్గా నీకు ఇది మల్టీఫైల్. ఓకే, ఇది మల్టీఫైల్, ఒకే ఫైల్గా తీసుకుంటున్నాను. నీకు ఇలా కూడా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు నీ గ్రాఫ్ని, ఇలా 4 అవుట్పుట్ ఫైల్ తీసుకొని. కానీ ఇదేంటిది సీరియల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ గ్రాఫ్. డేటా అనేది స్ప్లిట్టింగ్ జరుగుతుంది, కానీ సీరియల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 వే, ఇది 1 వే. కానీ ఇక్కడ నేను చేస్తాను 4 వేలు ఎగ్జిక్యూట్ చేస్తాను నా గ్రాఫ్ని. ఓకే, అదే డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో కూడా మనం డేటా యూజ్ చేయొచ్చు. యూ డేటా పార్టిషన్ 0, పార్టిషన్ 1, పార్టిషన్ 2, పార్టిషన్ 3 ఇలా ఎంటర్ చేస్తాం. పార్టిషన్ 0 అంటే 0 అవుట్పుట్ ఫైల్ అని చెప్పి ఎన్ని పార్టిషన్లు ఉంటే అలా. ఓకే, ఇప్పుడు పార్టిషన్ 0 అంటే ఇక్కడ ఏంటి? ఈ అవుట్పుట్ ఫైల్ అని దాని మీనింగ్. పార్టిషన్ 1 అంటే ఇది, పార్టిషన్ 2 అంటే ఇది, పార్టిషన్ 3 అంటే ఇలా 4 వేలో నేను ఇక్కడ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం
ఆల్ అంటే శ్రీనివాస్ గారు మనం ఆల్రెడీ స్ప్లిట్ చేసాం కదా, అయినా 4 కలిపి చూపిస్తుందా అండి? అవును, 4 కలిపి చూపిస్తుంది అనమాట డేటా అనేది. ఇక్కడ ఈ మల్టిపుల్ సిస్టంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్ పార్టీషన్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఒక్కో పార్టీషన్లో ఒక్కో డేటా. ఇప్పుడు నిన్న మీరు ఎగ్జాంపుల్ అడిగారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 4, ఇప్పుడు ఇది 4 వేలు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రోల్ అప్ కాంపోనెంట్ కానీ షార్ట్ కాంపోనెంట్ అప్లై చేశాను. ఓవరాల్ డేటా మీద స్టార్ట్ అవుతుందా లేకుంటే పార్టీషన్ వరకే స్టార్ట్ అవుతుందని అడిగారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఈ డేటా వస్తుంది, ఈ డేటా వస్తుంది, ఈ డేటా వస్తుంది. దీనికి 4టికి నేను ఒకవేళ నేను ఇక్కడ ఈ 4 క్లబ్ చేసి షార్ట్ కాంపోనెంట్ ఇచ్చాను అనుకోండి, ఓవరాల్ డేటా మీద స్టార్ట్ అయిపోద్ది, మొత్తం ఓవరాల్ డేటా మీద. ఎందుకంటే ఇది సీరియల్ వేలో ప్రాసెస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది ఫైల్ లాగా ప్రాసెస్ అవుతుంది, నథింగ్ బట్ నీ సీరియల్ ఫైల్ అనమాట. సో షార్ట్ కాంపోనెంట్ ఓవరాల్ డేటాని స్టార్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎలా ఇది పార్టీషన్ మీద స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కో పార్టీషన్కి షార్ట్ మాత్రమే, ఓవరాల్ డేటా మీద షార్ట్ కాదు. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్కి నేను షార్ట్ కాంపోనెంట్ అటాచ్ చేశాను అనుకోండి, ఆ పర్టికులర్ పార్టీషన్లో ఉన్న డేటా మాత్రమే షార్ట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది, ఇది ఎంఎఫ్ఎస్ 0 ఫైల్. ఓకే, దీంట్లో ఏదైతే డేటా ఉందో ఇది మాత్రమే షార్ట్ అవుద్ది. అంటే పార్టీషన్ వర్క్ అవుతాయి ఇక్కడ మల్టిఫైల్ సిస్టంలో. సీరియల్ ప్రాసెసింగ్లో అలా కాదు, ఫైల్ టు ఫైల్, ఈ ఫైల్ మొత్తం షార్ట్ అయ్యి ఓవరాల్ షార్ట్ డేటా ఇచ్చేస్తుంది. ఓకే, ఒకసారి ఆ మల్టీ ఫైల్లో ఆల్ అని పెట్టి డేటా వ్యూ చేస్తారండి, మొత్తం కనిపిస్తుందా లేకపోతే? మొత్తం వస్తుంది. అప్పుడు ఆల్ అంటే నథింగ్ బట్ ఈ ఫైల్ లాగా చూడవచ్చు. అప్పుడు మీరు 1 సెకండ్, మీ ఓవరాల్ డేటా వస్తుంది. ఓకే, సో టోటల్ రికార్డ్స్ వచ్చేస్తాయి 16 రికార్డ్స్. కానీ అది ఫంక్షనాలిటీ ఇంటర్నల్గా ఎలా తీసుకుంటుందంటే పార్టీషన్ లాగా వర్క్ అవుతుంది. దీనికి నువ్వు ఏ కాంపోనెంట్ ఓపెన్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ కాంపోనెంట్ అటాచ్ చేసినా, షార్ట్ కాంపోనెంట్ అటాచ్ చేసినా, ఏ కాంపోనెంట్ అటాచ్ చేసినా కానీ పార్టీషన్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి రన్ చేసి ఆల్ డేటా వ్యూ చేయరా? అంటే నేను ఏమనుకున్నానంటే ఇక్కడ మళ్ళీ పార్టీషన్ యూజ్ చేస్తేనే ఆల్ డేటా కనిపిస్తుందేమో అని నేను అనుకున్నాను. మళ్ళీ డీ పార్టీషనా? లేదండి, 1 సెకండ్, ఇది కరెక్ట్గా రీడ్ చేయట్లేదు. ఓకే, ఓకే, ఇది డేటా ప్రాబ్లం ఏంటండి? వ్యూ అయితే అన్ని కనిపిస్తాయి అన్నమాట అంటున్నాను. మొత్తం మీకు అన్ని కనిపిస్తాయి. పార్టీషన్ సాల్వ్ అని కొడితే మొత్తం అన్ని డేటా వచ్చేస్తాయి, మొత్తం 16 రికార్డ్స్ వచ్చేస్తాయి ఓవరాల్గా. ఓకే, ఓకే, నేను ఇంకా అలా కనపడాలంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఒక గ్యాదర్ కనెక్ట్ చేసి తర్వాతే అవుట్పుట్ లో కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. లేదు, మీరు ఆల్ చూడాలనుకుంటే ఆల్ డేటా చూడొచ్చు. అలా కాదనుకుంటే పార్టీషన్ వైజ్ చూడాలనుకుంటే పార్టీషన్ ప్రతి విధానికి ఒక డేటా వస్తుంది అనమాట, ఒక్కో పార్టీషన్కి ఒక్కో డేటా. ఓకే, సో ఈ మల్టీఫైల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ఇంకోసారి. ఇక్కడ ఇది మల్టీ డైరెక్టరీ. ఓకే, మల్టీ డైరెక్టరీ అంటే మెయిన్ ఆపరేట్ చేసేది ఇది మల్టీ డైరెక్టరీ. ఇవి డేటా డైరెక్టరీ అంటారండి, రెండు కాన్సెప్ట్లు. సో ఈ మల్టీ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తే నేను అవి అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి ఈ డేటా డైరెక్టరీస్లో. సో ఈ మల్టీ డైరెక్టరీలో ఒకటే ఫైల్ ఉంది, అది కంట్రోల్ ఫైల్. ఆ కంట్రోల్ ఫైల్లో ఏముంటాయి, ఈ డేటా ఫైల్స్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి పాతులు మాత్రమే ఉంటాయి. చూడండి, ఈ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది, దాని పాత్. ఓకే, అలాగే దీంట్లో ఒక డేటా ఫైల్ క్రియేట్ అయింది, దాని పాత్. ఈ డేటా ఫైల్స్ ఎలా క్రియేట్ అయిపోయినాయి, ఈ డేటా ఫైల్స్ బికాస్ ఆఫ్ నీ మల్టీ డైరెక్టరీ. నీకు సింటాక్స్ నువ్వు కమాండ్ అక్కడ రాసావు కదా, m_mkfs అని చెప్పి ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసావు. దాని సింటాక్స్ ఇక్కడ చూపించాను కదా మీకు ఇంతకు ముందు ఫైల్లో, ఇది. సో ఈ ఎంఎఫ్ఎస్ అనే ఫోల్డర్లో ఎంఎఫ్ఎస్ 4 వే నువ్వు జనరేట్ చేస్తున్నావు. ఓకే, ఇది మల్టీ డైరెక్టరీ, ఈ 4 వే నువ్వు జనరేట్ చేస్తున్నావు. సో ఈ మల్టీ డైరెక్టరీలో నువ్వు జనరేట్ చేసేటప్పుడు దాంతోపాటు ప్యారలల్గా ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే m_mkfs కంట్రోల్ ఫైల్ డైరెక్టరీ, కంట్రోల్ ఫైల్ పాత్ ఆర్ కంట్రోల్ డైరెక్టరీ, ఎంఎఫ్ఎస్ డైరెక్టరీ ఏదైనా ఒకటి, కంట్రోల్ పాత్, తర్వాత నెక్స్ట్ డేటా డైరెక్టరీ పాత్స్ ఇలా ఇవ్వాలి. ఇది సింటాక్స్.
సో ఇదేంటిది, ఇది నా మల్టీ డైరెక్టరీ పాత్. నువ్వు ఎక్కడ మల్టీ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నావు, కంట్రోల్ ఫైల్ని. ఇవన్నీ డేటా డైరెక్టరీస్ మొత్తం. ఇదొక ఫైల్, ఇదొక పాత్, ఇదొకటి, తర్వాత ఇదొకటి, ఇలా. అంటే నువ్వు స్విచ్ చేసే డేటా ఇక్కడ కొంచెం పడుతుంది, ఈ డైరెక్టరీలో కొంచెం. ఎందుకంటే ఇప్పుడు 4 స్విచ్ అయింది కదా, పార్టిషన్ 0లో కొంచెం డేటా పడుతుంది. చూడండి ఇక్కడ పార్టిషన్ అని క్లిక్ చేస్తే 0లో సమ్ రికార్డ్స్, 1లో సమ్ రికార్డ్స్, 2లో సమ్ రికార్డు, 3లో రికార్డు. ఎందుకంటే నేను 4 వేలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి. అంటే నథింగ్ బట్ నువ్వు ఇండైరెక్ట్గా ఇక్కడ 4 అవుట్ ఫైల్స్ ఇచ్చినట్టు. ఇంతకుముందు మీకు ప్రీవియస్ గ్రాఫ్ నేను చూపించాను కదా, 4 మల్టీ ఫైల్స్ ఇచ్చినట్టు. ఓకే, ఇది ఎక్కడ క్రియేట్ చేశాను? ఓకే, సో ఇది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందండి ఇంతవరకు చెప్పింది? ఎలా 1 వేని 4 వేలుగా కన్వర్ట్ చేశాను, మల్టీఫైల్ని ఎలా క్రియేట్ చేశాను. హలో, క్లియరా? నాకు క్లియర్ అన్న. ఉదయ్ నీకు అర్థమైందా? హలో, అర్థమైంది సార్. వీడియో ఆడియో సింక్రనైజ్ అవ్వట్లేదు సార్ నాకు. ఓ అవునా, ఓకే. అదే అందరూ నేను చూస్తున్నాను, జాయిన్ అవుతున్నారు, మళ్ళీ డిస్కనెక్ట్ అవుతున్నారు. సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ మీరు సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చూసుకోండి, మీకేమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి, మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అన్న ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ఉంది కదన్న, మళ్ళీ దాన్ని ఇన్పుట్ తీసుకొని వేరే కాంపోనెంట్ అప్లై చేస్తే అది 4 ఇన్పుట్స్ లెక్కలో తీసుకుంటారా? అంతే, ఇదే ఇప్పుడు మళ్ళీ ఫైల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 4 to 8 కన్వర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 8 వే నేనే క్రియేట్ చేస్తున్నాను. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఎంఎఫ్ఎస్ డేటాలో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 వే జనరేట్ చేశాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఎంఎఫ్ఎస్లో 4 వే క్రియేట్ చేశాను. నేనేం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ 8 వే జనరేట్ చేస్తున్నాను నేనే. సో ఇక్కడ చూడండి, దాని పాత్ ఇవన్నీ మళ్ళీ నోట్ చేయాలంటే కష్టం కాబట్టి అందుకని ముందుగా సెర్చ్ చేసి పెట్టుకున్నాను పాత్రలన్నీ, ఇవన్నీ టైప్ చేయాలంటే. సో హోమ్, సో F8 ఇచ్చాము. ఈ కమాండ్ అంతా పేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, అంటే నేను 8 వే జనరేట్ చేస్తున్నాను. ఇది ఓన్లీ 8 వే జనరేట్ చేయడం మాత్రమే దీని రెస్పాన్సిబిలిటీ. ఈ కమాండ్ అంటే 8 వే మల్టిపుల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది, M_MKFS అంటే. సో ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఓకే, ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, 1 సెకండ్. సింటాక్స్ F8 home M_MFS C MFS 8 వే. ఓకే, ఇక్కడ ఎంఎఫ్ఎస్ డేటా అండర్ స్కోర్ ఇచ్చాను ఇక్కడ, కానీ మనకి ఇక్కడ అండర్ స్కోర్ లేదు కదా, దీంట్లో ఇక్కడ అండర్ స్కోర్ లేదు, జనరల్గా ఉంది కాబట్టి అవి తీసేయాలి. ఇక్కడ నేను అండర్ స్కోర్ ఇచ్చాను ప్రతిదానికి. ఇక్కడ ఎంఎఫ్ఎస్ డేటా ఉంది, కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చి ఉన్నారు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇది డేటా డైరెక్టరీ M_MFS_data. ఓకే, దీంట్లో 8 వే జనరేట్ చేస్తాను. ఇక్కడ 8 వే జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ 4 వే క్రియేట్ చేస్తున్నాను. డేటా పార్టిషన్, డేటా ఫోల్డర్స్ మొత్తం క్రియేట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను నాకు సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ డన్ అనుకుంటా.
పాత్ అక్కడ కనిపించట్లేదు కదా మనకు. ఓకే, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం క్రియేట్ అయిందో లేదా డేటా. సో ఎంఎఫ్ఎస్లో ఎంఎఫ్ఎస్ 8 వే క్రియేట్ అయిపోవాలి. చూడండి ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. అలాగే ఎంఎఫ్ఎస్ డేటాలో కూడా 8 ఫోల్డర్స్ జనరేట్ అయిపోవాలి. సో 8 ఫోల్డర్స్ జనరేట్ అయిపోయాయి. 0 నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి 7 ఫోల్డర్స్ వచ్చాయి. మొత్తం ఓవరాల్ 8 ఫోల్డర్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేస్తే, అంటే నీ మల్టీ ఫైల్ జనరేట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి. ఈ ఫోల్డర్లో 2 ఫోల్డర్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ కావాలి. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ గ్రాఫ్ను, సేమ్ గ్రాఫ్ని ఇక్కడ 8 వే అని ఇస్తున్నాను సింపుల్గా. 4 తీసుకెళ్ళి 8 ఇస్తున్నాను. ఫైల్ నేమ్ శాంపిల్ డాట్ డేట్ అని, ఎందుకంటే ఇది 8 వేలో జనరేట్ చేస్తాను కాబట్టి ఏ ఫైల్ నేమ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. అప్లై ఓకే. ఇప్పుడు నా గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 వే మల్టీఫైల్ జనరేట్ అవుతుంది, ఇక్కడ 8 వే మల్టీఫైల్ జనరేట్ అవుతుంది. ఓకే, సో 8 వే జనరేట్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, సేమ్ రియల్ టైంలో ఎలా ఉంటుందని చెప్పాను కదా. ఐ మీన్ 4 వేకి ఎలా ఇస్తామని చెప్పి ఇలా ఇచ్చాం కదా. అక్కడ రియల్ టైంలో మనకి ఇక్కడ 8 వే ఇస్తాం అంతే. ఇక్కడ AAM__ 8 వే అని పెడతాం దాని పాత్. ఇక్కడ ఈ లొకేషన్లో సేమ్ ఇక్కడ ఇది తీసేసి మనకి ఇక్కడ మన ప్రాక్టీసింగ్ కోసం ఇది తీసుకెళ్ళి ఇలా ఇస్తాం. అక్కడ వాళ్ళు ముందుగానే జనరేట్ చేసి పెట్టుంటారు. అంటే M__MKFS కమాండ్ ఫైట్ చేసి ఈ పాత్ ముందుగానే జనరేట్ చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇది 4 వే, ఇది 8 వే. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 4 వే నేను 8 వే కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వే ఫైల్ తీసుకుంటున్నాను. ఇది నా మల్టీ ఫైల్. నాకు ఇన్పుట్ నుంచి వచ్చే ఫైల్ ఇప్పుడు మల్టీ ఫైల్. ఇంతకుముందు సీరియల్ ఫైల్ వస్తుంది, మల్టీ ఫైల్గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఇన్పుట్ నుంచే మల్టీ ఫైల్ వస్తుంది, దీన్ని ఇప్పుడు ఇన్పుట్గా వాడుకుంటున్నాను. ఓకే, సో ఒక పార్టిషన్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను. ఏదైనా పర్లేదు, రౌండ్ రాబిన్ అయినా పార్టిషన్ బిక్కీకైనా. ఓకే, రౌండ్ రాబిన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ స్ప్లిట్టింగ్ చేసే కాంపోనెంట్స్ కాబట్టి. ఓకే, ఇంకొక అవుటర్ ఫైల్ తీసుకుంటున్నాను. ఇది అనుకోండి, లేకపోతే జనరల్గా ఇదే తీసుకోండి, అవుటర్ ఫైల్, కొత్త అవుటర్ ఫైల్. ఓకే, ఇక్కడ నేను ఈ పాత్ ఇస్తాను, ఎందుకంటే నాకు 8 వేలో జనరేట్ కావాలి కాబట్టి. ఓకే, నా ఫైల్ నేమ్ వచ్చేసి సంథింగ్ test.dat అని వెళ్తున్నాను. ఓకే, సో ఇది 4 వే, ఇప్పుడు 8 వేలో జనరేట్ కావాలి నాకు గ్రాఫ్. మామూలుగా ఇంటర్వ్యూస్ కూడా అడుగుతుంటారు, హౌ టు కన్వర్ట్ 4 వే ఇంటూ 8 వేస్ అని చెప్పి. ఓకే, సో నాకు 4 వే మల్టీఫైల్ వస్తుంది. చూడండి, ఈవెన్ పార్టిషన్ డేటా కూడా 4 వేలో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి, స్ప్లిట్ అయ్యేటప్పుడు మాత్రం ఇక్కడ నేను 8 వే ఇచ్చాను కాబట్టి నా డేటా 8 వేలకు స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఇలా కన్వర్ట్ చేస్తాం 4 to 8. ఇలా ఇలా ఎన్ని అయినా కానీ ఇక్కడ 8 ఇట్లా 16 ఉండొచ్చు, ఇలా ఎలానే చేయొచ్చు. ఇది మల్టీఫైల్స్ని క్రియేట్ చేయడం, ఎలా జనరేట్ చేయాలని చెప్పి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదానికి ఒక్కొక్క పార్టీషన్లో ఏం డేటా ఉందో చూడాలంటే యూ డేటాలోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ పార్టీషన్ 0 ఓపెన్ చేస్తాం, ఓకే కొడతాం. దాంట్లో అట్లా 8 పార్టీషన్లో 8 డేటా చూడాలి. సో ప్రతిసారి జీడీలో చెక్ చేయాలన్నా మనకు ప్రాబ్లం, ప్లస్ ఎన్ని రికార్డ్స్ వచ్చాయో కూడా మనకు తెలియదు ఒక దాంట్లో. సో దీంట్లో 4 రికార్డ్స్ వచ్చాయి అంటే ఓవరాల్ 8 పార్టీషన్స్ ఉంటే ఒక పార్టీషన్లోనే 4 రికార్డ్స్ వచ్చాయి అనుకుంటే ఇంకా 7 పార్టీషన్ ఉన్నాయి. సో ఆ 12 రికార్డ్స్ని స్ప్లిట్ చేసి ఉంటుంది అనమాట. అప్పుడు కొన్ని రికార్డ్స్లో సమ్ 3 రికార్డ్స్ 2 రికార్డ్స్ కూడా వచ్చి ఉండొచ్చు. అంటే పార్టిషన్ మీద రౌండ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, లైక్ 4 3 3 అట్లా వచ్చి ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఒకవేళ మనం డేటా చూడాలనుకోండి,
ఇక్కడ మనకు ఎంకాన్స్ ఉపయోగించే చేస్తాం మనం ఎం కమాండ్స్ అని చెప్పి. చూడండి ఈ ఫైల్ ఉంది కదా m_dump అనేది, అంటే బ్యాక్ ఎండ్ నుంచి మీరు డేటా చూడండి. మీకు జీడీలో యాక్సెస్ లేనప్పుడు మల్టీఫైల్ సిస్టంలో మల్టీఫైల్లో డేటా చూడాలనుకుంటే ఇలా చూస్తాం మనం. సో దాని సింటాక్స్ ఏంటంటే mdump dmil ఫైల్ పాత్ డేటా ఫైల్ పాత్, నీ మల్టిఫైల్ పాత్ ఏ పార్టీషన్ నుంచి నీకు డేటా కావాలి, ఇట్లా ఒక్కొక్క కమాండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం మనం. ఇక్కడ ఈ ఫైల్లో డేటా చూడాలనుకున్నాం అనుకోండి. దీని డీమెయిల్ పాత్ ఏంటి, ఇది శ్రీ శాండ్బాక్స్ ఓకే. ఇది ఇక్కడ నుంచి ఇదంతా డీమెయిల్ ఫైల్ పాత్. నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను చూపించాను కదా, ఇది డీమెయిల్ ఫైల్ ఈ పాత్కి. ఓకే, ఈ ఫైల్కి. ఓకే, డీమెయిల్ ఫైల్ ఇచ్చాను. తర్వాత మల్టీఫైల్ డాట్ ఫైల్ పాత్ ఇస్తున్నాం. ఇక్కడ నా డాట్ ఫైల్ పాత్ ఏంటి, ఇది సింటాక్స్ అండి. ఫస్ట్ డీమెయిల్ ఫైల్ ఇవ్వాలి, తర్వాత డాట్ ఫైల్ ఇవ్వాలి mdump అనే కమాండ్కి. ఓకే, తర్వాత నీకు ఏ పార్టిషన్లో నుంచి నువ్వు డేటా చూడాలనుకుంటున్నావు. మొత్తం ఎన్ని పార్టిషన్స్ మనకు 8 పార్టిషన్స్ ఉన్నాయి. ఏ పార్టిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ పార్టిషన్లో నుంచి డేటా చూడాలి, ఈ కమాండ్ తీసుకెళ్తున్నాను. ఇవన్నీ యూనిక్స్లో చేస్తాం మనకి ఇక్కడ. ఇవన్నీ మనం యూనిక్స్లో చేస్తాం. ఇక్కడ మనం కోబన్ సిస్టమ్కి మనకు జీడీ నుంచి చేయాలంటే F8 కమాండ్ ఫైట్ చేయాలి. సమ్ టైమ్స్ ఇది కాపీ కాదు కరెక్ట్. ఓకే, ఓకే. చూడండి ఒకటే రికార్డు ఉంది, ఆ రికార్డు ID2, ఇది రికార్డు థర్డ్ పార్టిషన్లో. ఇలా అన్ని పార్టిషన్లో డేటా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ mdump, ఇక్కడ చూడండి 0 పార్టిషన్ ఇస్తున్నాను. ఇంతకుముందు మనం 0 పార్టిషన్ ఓపెన్ చేస్తే 4 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, 4 రికార్డ్స్ వచ్చాయి. రికార్డ్ 1 3, రికార్డ్ 2 3, అలా రికార్డ్ 3 వాల్యూ 3, రికార్డ్ 4 వాల్యూ కూడా 9, 3 3 9 వాల్యూస్. ఇప్పుడు ఒకసారి దీన్ని అక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి జీడీలో పార్టిషన్ 0 ఉన్న డేటా చూస్తున్నాను. మనకేమొచ్చింది 3 3 3 9 వచ్చింది అక్కడ. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఓకే, 3 3 3 9 వచ్చింది డేటా. ఇలా మనకు ఈ మల్టీఫైల్ సిస్టమ్ మీద పెర్ఫామ్ చేయడానికి m కమాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క టాస్క్ చేస్తుంది. ఈ కమాండ్స్ అన్ని ఒకసారి చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ ఇవన్నీ ఇంపార్టెంట్ కమాండ్స్. ఓకే, m_mak fs cat dump లైక్ యూనిక్స్ కమాండ్స్ లాగా ఇవన్నీ జస్ట్ m_ యాడ్ చేస్తారు ముందు పక్క. ఎక్స్పాండ్ ఎవాల్ ఇవన్నీ ఒకసారి చూద్దాం మనం. ఏ అయితే ఇంపార్టెంట్ కమాండ్స్ ఉన్నాయో అవన్నీ చెప్తాం మీకు. మెయిన్ mdump కమాండ్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంది. 100కి 95% mdump కమాండే వాడతాం, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మన డేటాను చూడడానికి. ఓకే, నెక్స్ట్ ఇది మల్టీఫైల్ సిస్టమ్ గురించి. ఇప్పుడు నేను ఎస్టర్డే కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేసాం కదా మనం. పార్టిషన్ కాంపోనెంట్స్, పార్టిషన్ బై కీ కాంపోనెంట్, పార్టిషన్ బై రౌండ్ రాబిన్, ఈ 2 కాంపోనెంట్స్ ఎందుకు వాడాలి,
మిగతా కాంపోనెంట్స్ ఎందుకు వాడకూడదు అని చెప్పాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ గ్రాఫ్ ఇక్కడ 8 రన్ అవుతుంది అనుకోండి. ఓకే, డెవలప్మెంట్లో నీ గ్రాఫ్ 8 రన్ అవుతుంది. ఓకే, నువ్వు ఏ కాంపోనెంట్ వాడావంటే పార్టిషన్ బైకి రౌండ్ రాబిన్ ఈ 2 కాంపోనెంట్ వాడని చెప్పాను, మిగతా కాంపోనెంట్స్ వాడకూడదని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ పెట్టాను అనుకోండి, నేను పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ కాంపోనెంట్ వాడుతున్నాను డెవలప్మెంట్లో. అప్పుడు ఏమవుతుంది, అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, 8 అంటే ఏంది, 8 అవుట్పుట్ ఫైల్స్. అప్పుడు మీరు ఎన్ని కండిషన్స్ రాయాలి, 8 కండిషన్స్ రాయాలి. అవునా, ఇఫ్ ఇన్ డాట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇఫ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అయితే 0 పోర్ట్లోకి వెళ్ళాలి. మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారం పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ కాంపోనెంట్ వర్క్ చేస్తుంది. లైక్ ఎస్టర్డే నేను పార్టిషన్ గురించి చెప్పాను కదా మీకు, సేమ్ అలాగా వర్క్ అవుతుంది. ఓకే, పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్లో మనం ఎన్ని కండిషన్స్ ఇచ్చాము, 4 కండిషన్స్ ఇచ్చాము. సో అందుకని 4 అవుట్ ఫైల్స్ జనరేట్ చేస్తుంది. 0 పోర్ట్కి ఒకటి, పోస్ట్ పోర్ట్కి ఒకటి, థర్డ్ పోర్ట్కి. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు మీరు 8 రన్ అవుతుంది అనుకోండి. 8 అంటే ఏంది, 8 అవుట్పుట్ ఫైల్స్ని జనరేట్ చేయాలి. అవుట్పుట్ ఫైల్స్ నథింగ్ బట్ 8 పార్టిషన్స్. 8 పార్టిషన్స్ అన్నా 8 అవుట్పుట్ ఫైల్స్ అన్నా రెండు ఒకటి. ఓకే, సో ఇప్పుడు 8 నీ గ్రాఫ్ రన్ అవుతున్నప్పుడు 8 కండిషన్స్ నువ్వు ఇవ్వాలి. 8 కండిషన్స్ ఇచ్చావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 8 అవుట్పుట్ ఫైల్స్కి నువ్వు కండిషన్ ప్రకారం డేటా పాస్ అవుతుంది. ఓకే, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రాసెస్ అవుతుంది ఈ గ్రాఫ్ డెవలప్మెంట్లో, అప్పుడు 4 అవుట్పుట్ ఫైల్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ నీ గ్రాఫ్ని క్యూఏలోకి మూవ్ చేసినప్పుడు నీ గ్రాఫ్ 8 రన్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ 4 రన్ అవుతుంది కాబట్టి 4 కండిషన్స్ ఎక్స్పెక్ట్ చేసింది, 4 అవుట్ ఫైల్స్కి జనరేట్ పాస్ చేసింది. ఓకే, ఇలా 8 రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు 4 కండిషన్స్ రాసావు, 4 అవుట్ ఫైల్స్కి జనరేట్ అవుతుంది డేటా అనేది. మిగతా 4 అవుట్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటికి 0 రికార్డ్స్ పాస్ చేస్తుంది. గ్రాఫ్ ఫెయిల్ కాదు. అంతవరకు ఓకే. ఒకవేళ ఇక్కడ 8 ఉండి డెవలప్మెంట్లో 8 ఉండి ఇక్కడ 4 ఉంది అనుకోండి క్యూఏలో, అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 8 కండిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ నువ్వు 8 కండిషన్స్ ఇక్కడ రాసావు, ఇక్కడ ఓన్లీ 4 అవుట్ ఫైల్స్ మాత్రం జనరేట్ చేస్తున్నావు. అప్పుడు నీ గ్రాఫ్ ఫెయిల్ అవుతుంది. నీ గ్రాఫ్ అనేది క్యూఏలో ఫెయిల్ అవుతుంది. సో నీ జాబ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అందుకని పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ కాంపోనెంట్ వాడరు రియల్ టైంలో. ఓకే, మొన్నటి వరకు 3.0 వరకు వర్షన్ వరకు పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ కాంపోనెంట్కి రిజల్ట్ పోర్ట్ లేదు. ఇక్కడ చూస్తే మీరు లైక్ నీ రీఫార్మేట్ కాంపోనెంట్ వాటిలాగా వీటికి రిజల్ట్ పోర్ట్లు ఉండవు. చూడండి, ఇప్పుడు రియల్ టైంలో దానికి రిజల్ట్ పోర్ట్ ఇచ్చారు, అప్పటి నుంచి ఈ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నారు పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ అనే కాంపోనెంట్. ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఏదైనా వస్తే దాని ప్రకారం 1 to 2% పే చేస్తున్నారు, ఎందుకంటే రిజల్ట్ పోర్ట్ వచ్చింది కాబట్టి. ఇంతకుముందు రిజల్ట్ పోర్ట్ ఆప్షన్ లేదు, సో డైరెక్ట్గా ఫెయిల్ అయిపోయేది ఏ ఎన్విరాన్మెంట్ మూవ్ చేసినా కానీ. ఒకవేళ నీ జాబు లైక్ 16 డెవలప్మెంట్ రన్ చేసి ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత 8 రన్ అవుతుంది అనుకోండి, కంపల్సరీగా నీ గ్రాఫ్ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే 16 అంటే 16 కండిషన్స్ ఇస్తాం మనం పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్లో, కానీ జాబ్ అక్కడ ప్రొడక్షన్లోకి లైవ్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ 8 కండిషన్స్ మాత్రమే చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ 16 కండిషన్స్ ఉన్నాయి కదా డెవలప్మెంట్లో, సో నీ జాబ్ ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు మనకు రిజల్ట్ పోర్ట్ ఆప్షన్ వచ్చింది. ఈ రిజల్ట్ పోర్ట్ ఏం చేస్తుంది చెప్పండి. అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ లోవర్ ఎన్విరాన్మెంట్ లో మనం 4 పెట్టినప్పుడు, ఓకే, అంటే ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు 16 ఎందుకు తీసుకుంటుందండి? ఆబ్వియస్ గా మనం చేసిన గ్రాఫే కదండి డిప్లాయ్ చేసేది ప్రొడక్షన్ లో. అలాంటి కేసు ఎలా అక్కడ అవుతుంది? అక్కడ అంటే కొన్ని ఎన్విరాన్మెంట్లు ఏం చేస్తారంటే ఇది ఫిక్స్డ్ అనమాట, అంటే డెవలప్మెంట్కి ఈవేనే వాడాలి ఇంకా లేదనమాట. అంటే ఇప్పుడు ఉన్నాయి మనకి ఎట్లా అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా నేను, లైక్
4 వే ఉంది, 18 వే ఉంది, 16 వే ఉంది, 13 ఇన్ని వేస్ ఉంటాయి. కానీ మనకేంటంటే డెవలప్మెంట్లో ఈ వేనే వాడుకోవాలి. ఓకే, 8 వే వాడాలి. క్యూలోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 8 కానీ లేకుంటే 16 వే వాడుకోవాలి. ప్రొడక్షన్లోకి వచ్చేసరికి 32 కానీ లేకుంటే 16 వాడుకోవాలని చెప్పి ముందుగానే సెట్ చేస్తారనమాట. అప్పుడు నీకు ఇక్కడ ఇలా బెటర్ A_MFS ఇచ్చేస్తారు డైరెక్ట్గా. అంటే ఒక పాత్ని తీసుకుంటుంది. అది MFS 4 వే అయితే 4 వే, ఇప్పుడు డెవలప్మెంట్లో 8 వే సెట్ చేస్తారు అనుకోండి, 8 వే తీసుకుంటుంది రైట్గా. ఇంకా అప్పుడు ప్రొడక్షన్ ఓకే ఓకే ఇదే జాబ్ అక్కడికి వెళ్ళగానే ఏమవుతుంది, ఇది ఇక్కడ 16గా మారిపోద్ది. ఇక్కడ ఇది దాని పాత్ A_MFS అండి. రైట్. అంటే అంటే మనం ఇలాంటి మనం మల్టీ ఫైల్ సిస్టమ్ వాడినప్పుడు కోడ్ ప్రమోట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ కి అవును మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ఆ ఎన్విరాన్మెంట్ లో ఎన్ని వేస్ ఉంటాయా అని. రైట్. అవునవును కరెక్ట్. సో ప్రతి ఎన్విరాన్మెంట్కి ఇన్ని వేస్ అని చెప్పి ముందుగానే సెట్ చేస్తారు. అలా అని చెప్పి మల్టీఫైల్స్ లేవని కాదు, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఉంటుంది కూడా మనకు. కానీ నీ జాబ్ క్రియేట్ చేసేటప్పుడు ముందుగానే చిట్టుగా ఫాలో అవుతారు అనమాట. ఈ ఎన్విరాన్మెంట్కి ఇంత వేలో క్రియేట్ చేయాలి నువ్వు నీ జాబ్ని. ఓకే, అలాగే క్యూఏలో కూడా ఇన్ని వేలో ఎగ్జిక్యూట్ కావాలి, ప్రొడక్షన్లో కూడా ఇన్ని వేలో ఎగ్జిక్యూట్ కావాలని చెప్పి ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు బయట ఛాలెంజెస్ ఏముంటాయండి? అన్ని ఒకే దానిలో సింక్ లో పెట్టడానికి ఛాలెంజ్ ఏముంటుంది? బ్రాడ్ లాగా సిమ్యులేట్ చేయడానికి ఛాలెంజ్ ఏముంటుందండి? ఏంటండి అర్థం కాలేదు నాకు. ప్రోడ్లో ఛాలెంజ్ ఇలాగా అన్ని సింక్ లో పెడితేనే ఇలాంటి ఇష్యూస్ రావు కదండి. ఇప్పుడు ఫ్రాడ్ లో 16 వే పెట్టి, క్యూఏ లో 8 వే పెట్టి, డెవ్ లో 4 వే పెడితే ఆబ్వియస్ గా మనం డెవలప్మెంట్ లో కోడ్ చేసిన తర్వాత మనం మనం టెస్ట్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ క్యూఏ లోకి మనము టెస్టింగ్ కోసం వాళ్ళకి ఇచ్చే ముందు ఓకే అది మళ్ళీ అన్ని చూసుకోవాలి కదండి. ఇప్పుడు ఎందుకంటే మనం 4 వేలో డెవ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చి అది 8 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా సేమ్ గ్రాఫ్ క్యూఏ లోకి. అవునవును, అంటే నేను మూడు డిఫరెంట్ ఉండాలని కూడా లేదండి. 8 వే కూడా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్లో ఏంటంటే సేమ్ ఉండాలని కూడా లేదు. నేను ఇంతకుముందు కూడా వర్క్ చేసినట్లు కూడా సేమ్ ఉండాలని లేదనమాట. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ వస్తాయి. ఏ ఎన్విరాన్మెంట్ వచ్చినా కానీ నీ కాంపౌండ్ సపోర్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కాంపౌండ్ మాత్రం యూజ్ చేయమని చెప్తారు వాళ్ళు. ఎన్విరాన్మెంట్ సడన్గా ఏదైనా మారిపోవచ్చు, సో ఏ వేలైనా రన్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ మారినా కానీ అంటే ఆప్టిమైజ్ ఎప్పుడు ఒక హార్డ్ కోడ్గా ఉండకూడదు అనమాట. రన్ టైంలో బిహేవ్ చేయాలి. డెఫినెట్ గా ఇంకా మనం ఏంటి పార్టీషన్ బై ఎక్స్ప్రెషన్ కి వెళ్ళలేం కదండి. అంటే ఇలాంటి మనకి డైనమిక్ గా లేదు, కానీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయొచ్చు పార్టిసిపేట్ ఎక్స్ప్రెషన్ కూడా, ఎందుకంటే రిజల్ట్ బోర్డ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఇటువంటి ఫెయిల్యూర్స్ ఏమైనా అయినా అనుకోండి, రిజల్ట్ బోర్డ్కి వెళ్ళిపోతాయి రికార్డ్స్ అన్ని మొత్తం. మీరు ఎన్విరాన్మెంట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దానికి ఒక్కదానికి రెస్ట్రిక్షన్ కదండి. పార్టిషన్ బై రౌండ్ రాబిన్ కి, పార్టిషన్ బై కీకి ఏం పర్వాలేదు కదండి. దానికి రిస్ట్రిక్షన్ ఏమి లేదు, ఎందుకంటే నువ్వు అక్కడ కండిషన్స్ ఏమి ఇవ్వట్లేదు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు పార్టిషన్ బై కీ ఏంటి, నీ హార్డ్ కోడ్ నీ యాష్ కోడ్ పక్కన జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఏం రిస్ట్రిక్షన్ లేదు. అలాగే రౌండ్ రాబిన్ కూడా అంతే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఒక్కో పార్టిషన్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. దానికి కూడా మీకు రిస్ట్రిక్షన్ ఏమి లేదు. ఎన్విరాన్మెంట్ ఏది వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్కి ఒక్కదానికి రిస్ట్రిక్షన్ ఉంది, అందుకని దాన్ని యూజ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు 3.0 3.2లో కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళు రిజల్ట్ కోడ్ పెట్టారు అనమాట. సో అప్పుడు రిస్ట్రిక్షన్ లేకుండా పోయింది. సో సమ్ కేసెస్లో పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ కంపోనెంట్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే గాట్ ఇట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పార్టిషన్ బై పర్సంటేజ్, అది కూడా రిస్ట్రిక్షన్. ఎందుకంటే అక్కడ కండిషన్స్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్పుట్ నుంచి 100% వస్తుంది అనుకోండి, ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ ఇస్తున్నాను, మొత్తం 4 పార్టిషన్స్లో ఉంటే ఒక 20 పార్టిషన్ ఒక దాంట్లోకి 20%, 30% ఒక దాంట్లోకి, 30% ఒక దాంట్లోకి వెళ్ళమని చెప్పాం అనుకోండి, మిగతా రిమైనింగ్ 20% ఇంకో పార్టిషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే నీ 4 వేలో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. ఓకే, ఇలా నువ్వు డెవలప్మెంట్లో ఇచ్చావు అనుకోండి. అదే నీ గ్రాఫ్ క్యూలోకి మూవ్ అయినప్పుడు 8 వేలో ఉందనుకోండి, అక్కడ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ 7 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 4 వే అంటే 3 ఆర్గ్యుమెంట్స్, 8 వే అంటే 7 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమున్నాయి, 3 ఉన్నాయి. ఆటోమేటిక్గా నీ గ్రాఫ్ ఫెయిల్ అవుతాయి. సో అందుకని పర్సంటేజ్ కూడా వాడరు మనకు రియల్ టైంలో. సో ఇదొక ఇది ఎందుకు 2 కాంపౌండ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారని చెప్పి, ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూ వల్ల ఓన్లీ 2 కాంపౌండ్స్ యూజ్ చేస్తారు పార్టిషన్లో. సో మీకు నెక్స్ట్ కాంపోనెంట్ ఏం డిస్కస్ చేయాలంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ఎప్పుడు పార్టిషన్ బై కీ వాడతారు, ఎప్పుడు పార్టిషన్ బై రౌండ్ రాబిన్ వాడతారు, ఈ కాంపోనెంట్ ఈ పేరు ఇది చెప్తాను నేను. ఇది అయిపోయిన తర్వాత కమాండ్స్ నెక్స్ట్ క్లాస్లో. ఇంతవరకు ఏం చేసాము, పార్టిషన్ బై టోటల్ కాంపోనెంట్స్లో మనకు పార్టిషన్ బై కాంపోనెంట్స్లో ఎందుకు 2 కాంపోనెంట్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పాను. బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనమాట.
నీ డెప్త్ అనేది మారిపోతుంది. ఇక్కడ 4 వే అంటే డెప్త్ 4, ఇక్కడ 8, ఇక్కడ 16. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక డెప్త్ ఉంటుంది కాబట్టి నీ గ్రాఫ్ జాబ్ మూవ్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంటుంది. సో అందుకని ఈ కాంపోనెంట్స్ మాత్రం యూజ్ చేస్తారు, కీ, రౌండ్ రాబిన్. సో ఈ రెండింటి కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో వాడతారని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. అలాగే ఎం కామెంట్స్ కూడా కవర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు.